పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు ఎదురుదెబ్బ తగిలింది. ఈ స్టాంప్ కుంభకోణంపై సమగ్ర విచారణ చేయాలని సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ సూచించింది. ఈ మేరకు ఏపీ డీజీపీకి ఎస్ఎఫ్ఐఓ అడిషనల్ డైరెక్టర్ విజయ్ కుమార్ సింగ్ లేఖ రాశారు. ఈ స్టాంప్ కుంభకోణంపై సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్కు వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మాజీ ఎంపీ తలారి రంగయ్య ఫిర్యాదు చేశారు. 100 కోట్ల విలువైన స్టాంప్కు సున్నాలు మార్చి ₹1,00,000గా మార్చిన వైనంపై ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ఖజానాకు కోట్ల రూపాయలు నష్టం చేశారని మాజీ ఎంపీ తలారి రంగయ్య ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. మాజీ ఎంపీ తలారి రంగయ్య ఫిర్యాదుపై స్పందించిన సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, అతని అనుచరుడు ఎర్రన్న అలియాస్ మీసేవ బాబుపై సమగ్ర విచారణ చేయాలని డీజీపీకి లేఖ పంపింది ఎస్ఎఫ్ఐఓ. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శివారెడ్డిని అడిగి తెలుసుకుందాం. శివారెడ్డి చెప్పండి, ₹100 విలువైన స్టాంప్కు సున్నాలు మార్చి లక్షగా మార్చిన వైనంపై ప్రస్తుతం విచారణకు ఆదేశించినట్టుగా తెలుస్తోంది అధికారులు. మొత్తానికి సురేంద్రబాబుకి ఎదురుదెబ్బని చెప్పాలి. ఏం జరుగుతోంది, అప్డేట్ చెప్పండి. కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లు కనిపిస్తోంది. వాస్తవానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కళ్యాణదుర్గం సమన్వయకర్త మాజీ ఎంపీ తలారి రంగయ్య ఇప్పటికే కేంద్ర దర్యాప్తు సంస్థలన్నిటికీ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే దీనికి రిప్లైగా ఈ స్టాంప్ కుంభకోణానికి సంబంధించి సమగ్ర విచారణ చేయాలి, దర్యాప్తు చేయాలని సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ నుంచి ఏపీ డీజీపీకి లేఖ రాయడం పూర్తి స్థాయిలో చర్చాంశంగా మారిన పరిస్థితి కనిపిస్తోంది. వాస్తవానికి కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఈ స్టాంప్ కుంభకోణం పూర్తి స్థాయిలో సంచలనం కలిగించింది. ఇటీవల ₹100 స్టాంపును సున్నాలు మార్చి ₹1,00,000 చేశారు. ఇందులో టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ముఖ్య అనుచరుడు ఎర్రన్న అలియాస్ మీసేవ బాబు సహా ఇప్పటికే 3 పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఎమ్మెల్యే పైన స్పష్టమైన ఆరోపణలు వచ్చాయి. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే ఉన్న హనుమంతయ్య చౌదరి కుటుంబ సభ్యులపై కూడా ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఈ ఇద్దరిని పక్కన పెట్టి కేవలం కార్యకర్తలకే పరిమితం చేసి కేసును పక్కదారి పట్టించారన్న ఆరోపణలు అనంతపురం పోలీసులపై సర్వత్రా వినిపించిన నేపథ్యంలో ఇప్పుడు తాజాగా మాజీ ఎంపీ తలారి రంగయ్య ఫిర్యాదు మేరకు సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ నుంచి డీజీపీకి లేఖ రాయడం ఇప్పుడు పూర్తి స్థాయిలో చర్చాంశంగా మారింది. ఈ లేఖ ఆధారంగా కేసు ఇన్వెస్టిగేషన్ ను ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు సహా ఆరోపణలు ఎదుర్కొంటున్న అందరిపైన చేస్తారా లేదా, లేకపోతే ఎట్లా ఉండబోతోంది రానున్న పరిణామాలను దానిపైన పూర్తి స్థాయిలో మిస్టరీగా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని ఈ సేవ దీనికి సంబంధించి ఈ స్టాంప్ కు సంబంధించి భారీ ఎత్తున కుంభకోణం జరిగింది. ₹100 కోట్ల నకిలీ పత్రాల ద్వారా లోన్లు తీసుకొచ్చారని ఎమ్మెల్యే సంస్థపై కూడా పూర్తి స్థాయిలో ఆరోపణలు వినిపించిన నేపథ్యంలో ఇప్పుడు తాజా లేఖ తీవ్ర స్థాయిలో కలకలం రేపుతున్న పరిస్థితి, సంచలనంగా మారిన పరిస్థితి కనిపిస్తోంది. హరి. ఓకే శివారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.